హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరొక వాక్యాన్ని దేవుడి సన్నిధిలో మనం మాట్లాడుకుందాం. దేవుని వాక్యాన్ని మనం మాట్లాడుతూ చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా ఆ మాటలు మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టుకుంటే ఏదో చదవాలి అని కాదు, కానీ దేవుడితో మాట్లాడుతున్నట్టుగా మనం చదవాలి. సో ఈరోజు కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవాల్సిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కెన్ ఇమాజిన్? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట దేవాది దేవుడికి రాయిస్తున్నాడు. ప్రభు మన పక్కనే ఉండి ఆయన చెప్తున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, అంటే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు ఏది చేయాలో, ఎలా నడిపించబడాలో. ఉపదేశం ప్రభు అంటున్నాడు. ఏదో జస్ట్ ఇది చేసి చెప్పేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు ఒక బిజినెస్ చేయమన్నాడు అనుకోండి, అది ఎలా చేయాలి, దేని విషయం చేయాలి, ఎటువంటి బిజినెస్ చేయాలి, దానికి వాక్యానుసారంగా ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, దానికి తగిన ఆలోచన ఉపదేశము ప్రభు చేస్తాడు. చేసే అని చెప్పేసి విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. దానికి కావలసిన సమస్తం కూడా సమకూర్చి అద్భుత రీతిగా మార్గం తెరిచేది. అంటే ఇక్కడ ప్రభు అంతగా దేవుడు మన విషయంలో ఆయన కలుగ చేసుకుంటున్నాడు. నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఏ వ్యాపారాల్లో మనం ఉన్నాం, లేకపోతే ఎటువంటి చదువుల్లో మనం ఉన్నాం, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎక్కడ మీకు ఉపదేశం లేక మార్గం లేకుండా ఉంది. చాలామంది రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతుంటారు, చాలా బాధపడుతుంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను. నువ్వు ఎటువైపు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో నేను నీకు బోధిస్తాను, నేను నడిపిస్తాను. సో కాబట్టి 24/7 365 days ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడండి. ఆయన మనం నడవలసిన మార్గం మనం బోధిస్తాడంట. నీ మీద దృష్టి ఉంచి, అసలు చూడండి, ఇన్ని కోట్ల మంది ప్రజలు, దాదాపు 700 కోట్ల మంది పైన ఉన్న ప్రజల మధ్యలో దేవుడు తన దృష్టి మన మీద ఉంచుతున్నాడు. చూడండి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. సో ఈరోజు ఈ మాట మనం వింటున్నాం. మనమందరం కూడా దేవుడి సన్నిధిలో ఆయన మన మీద దృష్టి ఉంచి ఆయనకు ఆలోచన చెప్పే దేవుడు. ఈరోజు ప్రభు ఆలోచన మనం పట్టుకుందామా? ప్రభు ఆలోచనతో మనం ముందుకు వెళ్దామా? ఆయన వాక్యం మనకి ఇచ్చాడు. ఆయన వాక్యంను మనం వెంబడిస్తూ, వాక్యంను చదువుతూ, విశ్వాసంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. సమస్త ఆలోచన కూడా ఆయన నెరవేరుస్తుంటాడు. ఈరోజు ప్రభుని అడిగిన, ప్రభు ఇదిగో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్దానన్నావు కదా ప్రభా, నీకు ఉపదేశం చెప్దానని సెలవిచ్చా కదా ప్రభా, ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నాకు నీ ఉపదేశం కావాలి ప్రభా అని దేవుడి సందులో వాక్యాన్ని పట్టుకొని, ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయగలిగితే చక్కటి ఆలోచన, చక్కటి ఉపదేశము దేవుడు మీకు చేయగలడు. అనేక మార్గాలు తెరిచి మనం ముందుకు తీసుకుని వెళ్ళగలట. దేవుడు కొద్ది మార్గం దీవించడం కాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.